నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ, పోలీస్ శాఖ, వివిధ శాఖల సంబంధిత అధికారులతో ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుకూరు అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తూచా తప్పకుండా వారికి కేటాయించిన విధులను సక్రమంగా పాటించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్, సభ్యులు, ఈవో అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుకూరు శ్రీనివాసులు రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దేవరపాలెం గ్రామం ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టీడీపీ నాయకులు బాబు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ, ఫైర్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఆర్టీసీ వారు కానీ, ఎక్సైజ్ శాఖ వారు కానీ, పంచాయతీ సెక్రటరీల కాడి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎవరెవరు ఏం చేయాలి, ఎప్పటి లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్డీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు, ఈవో గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాకే పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నవి. నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు తీసుకోవాలని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.